Hi students, we have discussed two three situations discussion related to the equilibrium, spheres petti, cylinders petti, we have solved, right? We'll continue the discussion. Inkoni different situations we will try to calculate the normal forces and the tensions that are occurred at that time. Just look at this. ఇది 60 degrees. ఇదొక మాస్ అండ్ ఇది ఇంకొక సేమ్ మాస్. Assume these two are circles. This is surface 1 and this is surface 2. Radius of R mm. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈక్విలిబ్రియంలో ఉంది. వాట్ ఆర్ ది నార్మల్ ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్? ఈ వెడ్జ్ ఆర్ ఈ ప్లేన్ ఉంటుందా, దిస్ ప్లేన్ ఎగ్జర్ట్స్ నార్మల్ ఫోర్స్ దీని మీద ఇటువైపు, దీని మీద ఇటువైపు, ఇక్కడ ఇక్కడ అండ్ ఈ వాల్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా. సో దీస్ త్రీ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. జస్ట్ అ సెకండ్. యా, ఫోర్సెస్ రాయాలి. You have two masses మీద forces రాద్దాం. Till now we discussed the kind of situations which involved only one mass కదా. ఇప్పుడు two masses ఇన్వాల్వ్ అయ్యాయి. So we need to write the forces on both the masses. Let's look at this mass. దీనిని n1 అనుకుందాం. ఇది ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ వాల్ దీని మీద రైట్ సైడ్ ఎగ్జర్ట్ చేస్తుంది అండ్ దట్ నార్మల్ ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది కాంటాక్ట్ సర్ఫేస్. అంటే ఇది టాంజెంట్ ఈ స్పియర్కి ఆర్ ఈ సిలిండర్కి. ఈ వాల్ అనేది టాంజెంట్, ద కాంటాక్ట్ సర్ఫేస్ అనేది ఈ వాల్, ద కాంటాక్ట్ సర్ఫేస్ ఇస్ దిస్ వాల్ అండ్ దట్ ఈస్ టాంజెంట్ to this circle. So normal force acts perpendicular to the contact surface. అంటే ఈ పర్పెండిక్యులర్ అనేది ఇట్ పాసెస్ త్రూ సెంటర్ కదా. పర్పెండిక్యులర్ బికమ్స్ నార్మల్ అండ్ దట్ నార్మల్ ఫోర్స్ పాసెస్ త్రూ సెంటర్. లెట్స్ సే దిస్ ఈజ్ n1. సర్ఫేస్ 1 ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని n1 అనుకుందాం. And look at this. Yeah, another thing we need to find out is యూనిట్ మధ్యలో కూడా నార్మల్ ఫోర్స్ ఉంటుంది కదా. we have to calculate even that also. అండ్ ఇంకొకటి ఏంటిది, సర్ఫేస్ 2 ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. సేమ్ సర్ఫేస్ 2 కూడా స్పియర్కి టాంజెంట్ కాబట్టి లెట్స్ సే దిస్ ఈజ్ n2. Surface 2, let's say this is mass 1 and mass 2. Surface 2 mass 1 మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని n2 అనుకుందాం. అండ్ ఈవెన్ ఆ n2 కూడా సెంటర్ నుండే పాస్ అవుతుంది. అండ్ అనదర్ ఫోర్స్ ఇస్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఫోర్స్. వాట్ ఈస్ ద కాంటాక్ట్ సర్ఫేస్? ఇదే కదా. కాంటాక్ట్ సర్ఫేస్ అనేది ఈ రెండింటికి టాంజెంట్. లెట్స్ సే ఈ రెండు ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని n3 అనుకుందాం. 2 masses equal radii, these two are equal radii. లెట్స్ సే ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్
what I am saying is center C1 center C2 C1 C2 అండ్ ఈ కాంటాక్ట్ పాయింట్ అనేది మూడు లీనియర్గా ఉంటాయి, రైట్? బికాస్ దీస్ టూ ఆర్ ఆఫ్ ఈక్వల్ రేడియై ఆర్ ఇట్ మే బి డిఫరెంట్ రేడియై అయినా కూడా ఇఫ్ యూ జాయిన్ దీస్ టూ ఇక్కడ ఉండే కామన్ టాంజెంట్ అనేది దీనికి టాంజెంట్ ఇఫ్ యూ డ్రాప్ ఏ లైన్ ఫ్రమ్ C1 to this contact point, that will be normal to ఈ C1 నుండి డ్రా చేసే లైన్ C2 నుండి డ్రా చేసే లైన్ రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి ఈ లైన్కి, బికాస్ ఈ లైన్ అనేది దీనికి టాంజెంట్ అండ్ ఆల్సో దీనికి టాంజెంట్. 90 అయినప్పుడు ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 180 degrees, రైట్? సో అందుకని ఈ పాయింట్ మూడు కొలినియర్ పాయింట్స్. And okay, we got these 3 points are collinear points, and we'll look at the direction of these 3 things. Ante ee line ki what you can say see just look at these two circles, we'll get to that point. ఏంటిది సెకండ్ స్పియర్ ఫస్ట్ స్పియర్ మీద ఎగ్జిట్ చేసే ఫోర్స్ని లెట్స్ కాల్ ఇట్ యాజ్ N3, లెట్స్ నేమ్ ఇట్ యాజ్ N3. ఈ N3 ఫోర్స్ అనేది ఈ C1 మీద ఇటువైపు ఉంటుంది అండ్ సేమ్ అది కూడా నార్మల్ సెంటర్ నుండే పాస్ అవుతుంది, బికాస్ ఆ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది కూడా ఇక్కడ కూడా టాంజెంట్ అయింది. సో టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఉంటుంది నార్మల్ ఫోర్స్. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఇక్కడ టాంజెంట్ కాబట్టి దట్ నార్మల్ ఫోర్స్ ఆల్సో పాస్ చేస్తారు ది సెంటర్ అండ్ ఫైన్. అండ్ ఈ C1 ఈ కాంటాక్ట్ పాయింట్ని లెట్సే P అనుకుందాం. ఈ C1 P C2 ఈ 3 పాయింట్స్ ఈ C1 P C2 ఆర్ C1 C2 అనే లైన్ ఉందా, దిస్ లైన్ విల్ బీ ప్యారలల్ టు దిస్ సెకండ్ సర్ఫేస్. ఇది రెండు ప్యారలల్. ఎందుకు ప్యారలల్? వై దిస్ C1 P C2 దీస్ 3 ఆర్ ప్యారలల్? See, this is R, ఇది కూడా R, same radii, 2 spheres of same radii lying like this at equilibrium, right? Same radii కాబట్టి R ఉంటుంది. Just draw perpendiculars. ఇది tangent కదా, if you draw a line like this, this will be perpendicular to the second surface and also ఒక లైన్ ఇక్కడ డ్రా చేయండి, ఇది కూడా పర్పెండిక్యులర్. ఎందుకంటే ఇది టాంజెంట్. ఇఫ్ యు డ్రా లైన్ దట్ టచెస్ హియర్ ఇట్ విల్ బి పర్పెండిక్యులర్. లుక్ ఎట్ దిస్ రెక్టాంగిల్, లెట్స్ సే Q and R. లుక్ ఎట్ C1 C2 QR. ఈ రెక్టాంగిల్ని చూడండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ R. ఇది కూడా R. R R R R and you can ఇది ఇక్కడ perpendicular, fine. And you can also say ఇది 90 ఇది 90 and this point is exactly see we got C1 C2 QR. ఈ రెక్టాంగిల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెక్టాంగిల్ అంటే ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉండాలి. దీస్ 2 things ఆర్ పర్పెండిక్యులర్
యాంగిల్ C1 C2Q, యాంగిల్ RC1 C2. ఈ 2 యాంగిల్స్ పర్పెండిక్యులరా? ఎస్, దట్ ఈస్ పర్పెండిక్యులర్ బికాస్ this is circle, this is like this, and రెండు సేమ్ రేడియే టచ్ అయ్యేటప్పుడు ఈ మూడు లీనియర్. See, look at this point and this point. This is exactly quarter part of the circle. So it has to be 90 degrees. So this is 90, 90, 90, 90. So ఫస్ట్ నేను రెక్టాంగిల్ అని డిక్లేర్ చేశా బై ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90 కాబట్టి ఇట్ ఈస్ రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్ అయినప్పుడు ఈ 2 sides ప్యారలల్ అండ్ ఈ 2 sides ప్యారలల్. సో ఇది ప్యారలల్. C1 C2 లైన్ అనేది సెకండ్ సర్ఫేస్కి ప్యారలల్. సో దిస్ ఈజ్ N3. M మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్, ఒకటి వాల్ ఇచ్చే నార్మల్ ఫోర్స్, ఒకటి సెకండ్ సర్ఫేస్ ఇచ్చే నార్మల్ ఫోర్స్, ఇంకొక స్పియర్ ఇచ్చే నార్మల్ ఫోర్స్, అండ్ ఫైనల్ ఫోర్స్ ఏంటిది? గ్రావిటీ. దట్ ఈస్ mg. ఈక్విలిబ్రియం కాబట్టి నెట్ ఫోర్స్ ఆన్ దిస్ స్పియర్ or this cylinder is 0. ఈ రెండు పర్పెండిక్యులర్ కదా, రైట్? ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే సేమ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ లాగా స్ప్లిట్ చేద్దాం N2స్ని అండ్ N3స్ని. హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫోర్సెస్ లాగా N2 అండ్ N3ని స్ప్లిట్ చేయాలంటే వీ హ్యావ్ టు నో ద యాంగిల్ బిట్వీన్ దోస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోర్స్ విత్ ద హారిజాంటల్. ఇఫ్ యూ నో దిస్ యాంగిల్, దీస్ టూ ఆర్ హారిజాంటల్, ఈ యాంగిల్ తెలిస్తే యూ కెన్ స్ప్లిట్ ఒక ఫోర్స్ ఇలా, ఒక ఫోర్స్ ఇలా, ఒక ఫోర్స్ ఇలా, ఒక ఫోర్స్ ఇలా, యూ కెన్ స్ప్లిట్ లైక్ దిస్. సో N2 ఇక్కడ కదా ఇలా ఉంది. So this is N2. N2 is perpendicular to this, and if I extend like this, ఇది పర్పెండిక్యులర్ అంటే ఇది పర్పెండిక్యులర్, రైట్? ఇది హారిజాంటల్, ఇది N2 లైన్, ఇది 90 60 అయితే ఇది 30. సో N2 హారిజాంటల్తో 30. ఫైన్, లెట్స్ టాక్ అబౌట్ N3. N3 సెకండ్ సర్ఫేస్కి ప్యారలల్ కదా. N3 is parallel to second surface. సో సెకండ్ సర్ఫేస్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ మెయింటైన్ చేస్తుందో అంతే ఈ C1 C2 లైన్ ఆర్ C1 C2 లైన్ కూడా అంతే హారిజాంటల్తో యాంగిల్ ఉంటుంది కదా, బికాస్ సెకండ్ సర్ఫేస్ అండ్ C1 C2 లైన్ ఆర్ ప్యారలల్. సో సెకండ్ సర్ఫేస్ హారిజాంటల్తో 60 ఉన్నప్పుడు C1 C2 లైన్ కూడా హారిజాంటల్తో ఇట్ విల్ బి 60. అండ్ C1 C2కి N3 C1 C2 డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, C1 C2 డైరెక్షన్ ఆర్ సెకండ్ సర్ఫేస్ డైరెక్షన్. కాబట్టి దిస్ విల్ బి ఆల్సో 60. యాక్చువల్లీ ఇది 60 అయినప్పుడు ఇది కూడా 60, రైట్? సో లెట్ స్ప్లిట్ దీస్ ఫోర్సెస్. N2ని స్ప్లిట్ చేద్దాం, ఒకటి హారిజాంటల్ ఒకటి వర్టికల్. ఇలా ఏంటిది? N2 cos 30. దిస్ ఈజ్ N2 cos 30. ఇదేమవుతుంది? N2 sin 30. అండ్ ఇది
n3 cos 60 అండ్ ఇది n3 sin 60. So you got. So I'll rub this n2 to avoid the confusion, and also n3. So these are the final forces on this one cylinder or one sphere, final forces. So ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి నెట్ ఫోర్స్ ఆన్ దట్ ఈస్ 0. సో నెట్ హారిజాంటల్ ఫోర్సెస్ క్యాన్సిల్స్ అవుట్ అండ్ నెట్ వర్టికల్ ఫోర్సెస్ ఆల్సో క్యాన్సిల్స్ అవుట్. హారిజాంటల్ ఫోర్సెస్ ఆర్ 2 లెఫ్ట్ సైడ్ అండ్ ఒకటి రైట్ సైడ్. n2 cos 30 ప్లస్ n3 cos 60 is equals to n1. n2 cos 30 and n3 cos 60 is equals to n1. Fine. We have done with the horizontal. So the vertical parts are idi. 2 downward, 1 upward. What are the downward? mg and n3 sin 60. mg plus n3 sin 60 is equals to n2 sin 30. So first sphere related thing is done. So let's come and look at that second sphere. And once again I am saying this point ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్సెస్ రాస్తున్నాం. సో ఆబ్జెక్ట్ ఎలా అలైన్ అయి ఉందో ఇచ్చిన సిచ్యువేషన్లో అలానే అలైన్మెంట్ పెట్టుకొని ఫోర్సెస్ రాయండి. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు అవాయిడ్ ది కన్ఫ్యూజన్. సి ఇక్కడ ఈ ఫస్ట్ స్పియర్ ఇలా అలైన్ అయి ఉంది, రైట్? అందుకని నేను ఈ లైన్ డ్రా చేసి ఫోర్సెస్ రాశా. Draw a sphere. Look at the second wall, second surface. ఇప్పుడు ఈ సెకండ్ స్పియర్ మీద ఒక ఫోర్స్ ఏంటిది? యాక్చువల్లీ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఒకటి సెకండ్ సర్ఫేస్ ఇచ్చే నార్మల్ ఫోర్స్ ఒకటి, ఇంకొకటి ఈ ఫస్ట్ స్పియర్ ఇచ్చే నార్మల్ ఫోర్స్. ఈ ఫస్ట్ స్పియర్ ఇచ్చే నార్మల్ ఫోర్స్ దట్ ఈస్ n3. we have named it as n3. అండ్ ఇది ఇచ్చే సెకండ్ సర్ఫేస్ ఇచ్చేది మళ్ళీ ఇక్కడ కొత్త నార్మల్ ఫోర్స్ n1 n2 n3 డన్. సో దిస్ విల్ బి n4 అనుకుందాం. సేమ్ దిస్ 2 passes త్రూ ది సెంటర్. ఈ 2 ఫోర్సెస్తో పాటు దెర్ విల్ బి గ్రావిటీ. దట్ ఈస్ mg because both are the same masses. And yeah, this is 90. Fine. So net force on this is 0. n3 హారిజాంటల్తో యాంగిల్, n4 హారిజాంటల్తో యాంగిల్ కావాలి. n3 హారిజాంటల్తో యాంగిల్ we found out, that is 60. this is 60. n4 హారిజాంటల్తో యాంగిల్ ఏంది? ఇక్కడ వచ్చే ఫోర్స్ n2 అనుకున్నాం, ఇది ఇక్కడ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ n4 అనుకున్నాం. ఇక్కడ ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది సెకండ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా, అండ్ ఇక్కడ కూడా ఈ n4 సెకండ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎగ్జర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఆ n4 అండ్ ఈ n2 రెండు ప్యారలల్, బికాస్ దీనికి ఈ సెకండ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి.
N2 హారిజాంటల్తో ఎంత యాంగిల్ మెయింటైన్ చేస్తుందో N4 కూడా హారిజాంటల్తో అంత యాంగిల్ మెయింటైన్ చేస్తుంది. సో ఇది N2 హారిజాంటల్తో 30 degrees, ఇది N4 కూడా హారిజాంటల్తో 30 degrees. So let's just split this N3 and N4 horizontal components and vertical components. That is, ఇది N3 cos 60, ఇది N3 sin 60, ఇది N4 cos 30, and ఇది N4 sin 30. I am erasing this N3 and N4 to avoid confusion. Yeah, these are the forces. So horizontal forces and vertical forces cancels out because second sphere is in equilibrium. Second sphere 2 in equilibrium. The horizontal forces are only N3 cos 60 and N4 cos 30. N3 cos 60 is equals to N4 cos 30, and vertical ఒక downward and round upward. N3 sin 60 plus N4 sin 30 is equals to mg. So we have got 1, 2, 3, 4. We have got 4 equations. What are the unknowns? Normal forces కదా, ఇది ఇచ్చే నార్మల్ ఫోర్స్, ఇది రెండు నార్మల్ ఫోర్స్లు ఇస్తుంది, ఈ రెండింటి మధ్య ఉన్న నార్మల్ ఫోర్స్ 1, 2, 3, 4. 4 unknowns, N1, N2, N3, N4 and 4 equations we can solve. So, cos 30 is √3/2. N3 cos 60 is equals to N4 cos 30, N3 sin 60 plus N4 sin 30 is equals to mg. So √3/2 cos 60. Yeah, so N2, N3, N2, N3, N3, N4, N3, N4. సో ఈ రెండింటి ఈక్వేషన్స్ తోటి సో ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ N3, N4 కదా, బికాస్ N3, N4, N3, N4, these two are variables in this. N3 is √3 N4, √3 N4, √3 N4, 3 N4, 4 N4/2, 2 N4 equal to mg, and N4 is mg/2. N4 mg/2, N3 is √3/2 mg,
and let's keep Bcn3 in this equation, mg plus root 3 n3, that is root 3 n3 is 3mg by 2, mg plus 3mg by 2 is mg plus 3mg by 2 is equals to n2. n2 is 5mg by 2. So like that we got n2, we know n2 and we know n3. n2 is 5mg by 2, n3 is root 3 mg by 2. 5 root 3 mg by 2, from first equation we need to 5 root 3 mg by 2 plus n3 is root 3 mg by 2, and that is n1. 6 root 3 by 2 mg is n1, n1 is 3 root 3 mg. We've got all the normal forces. Hope my calculation isn't wrong. N4 is mg by 2. From that we got n2 5 mg by 2. Right. మన సిచ్యువేషన్ ఇది కదా, ఇది 60, ఇది n1, ఇది n2, n4, n3. Am I right? Sorry, I forgot. This must be, just a minute. Yeah, it is n3. సో యాక్చువల్లీ ఒక థాట్ వచ్చిండే. ఓకే, ఐ విల్ డిస్కస్ దట్ థాట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఫైన్, విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. Okay, let's discuss this situation. The vertical wall. Just a minute.
సో ఇది ఒక వర్టికల్ వాల్. ఓకే, I'll draw this again. ఇది ఒక వర్టికల్ వాల్. ఈ సెంటర్ ఇలా ఒక థ్రెడ్ ఉంది. ఈ థ్రెడ్ హెల్ప్ తోటి ఇక్కడ ఈ స్పియర్ ఇట్ ఈస్ హ్యాంగింగ్. ఈ స్పియర్ రేడియస్ ఆర్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే థ్రెడ్ లెంత్ కూడా ఆర్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఫైన్. యాక్చువల్లీ ఈ థ్రెడ్ హెల్ప్ తోటి ఈ స్పియర్ ఎలా ఆగిందో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇలా ఉంది. ఇఫ్ దిస్ ఈజ్ ఎ వాల్, ఇది ఒక స్పియర్ అనుకోండి. సో యాక్చువల్లీ జస్ట్ లైక్ దిస్ ఇట్ వోంట్, ఇది ఆగదు, ఇది కింద పడిపోతుంది. బికాస్ ఈ వాల్ ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో గ్రావిటీని బ్యాలెన్స్ చేయడం కోసం ఎవరైనా ఫోర్స్ పైకి లాగాలి. సో ఎవరైనా ఇచ్చే ఫోర్స్ పైకి లాగే కాంపనెంట్ ఏదైనా ఉంటే దెన్ ది స్పియర్ విల్ బీ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో వన్ థింగ్ ఈజ్ ఓకే, ఇక్కడ ఒక వాల్ పెట్టి దీనికి థ్రెడ్ కట్టి ఈ పాయింట్ దగ్గర ఈ థ్రెడ్ తోటి దీన్ని హ్యాంగ్ చేసిన ఈ స్పియర్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, ఐ మీన్ రెస్ట్లో ఉంటుంది. ఆర్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇస్ ఇక్కడ నుంచి ఇలా థ్రెడ్ కట్టాడు, ఇంకొక వాల్ కాకుండా, ఇంకొక సపోర్ట్ లేకుండా ఇక్కడ నుంచి ఒక ఈ వాల్ నుండి ఈ సస్పెండెడ్ థ్రెడ్ అండ్ ఇక్కడ జాయిన్ చేశాడు. సారీ, ఇలా అనుకోండి. యా, సో ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ టెన్షన్ ఉంది కదా, ఈ టెన్షన్ దీని మీద ఫోర్స్ ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది. ఇది ఒక స్పియర్, టెన్షన్ ఫోర్స్ ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది స్పియర్ మీద. అండ్ ఈ వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇలా ఉంటుంది. అండ్ ఒకటి గ్రావిటీ. ఫైనల్లీ గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి. ఈ వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, ఈ టెన్షన్, ఇది గ్రావిటీ. వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ గ్రావిటీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేయదు. ఇక్కడ వాట్ హెల్ప్స్ ఈజ్ టెన్షన్. టెన్షన్లో కొంచెం లెఫ్ట్వర్డ్ కాంపొనెంట్ ఉంది, కొంచెం అప్వర్డ్ కాంపొనెంట్ ఉంది. ఈ అప్వర్డ్ కాంపొనెంట్ అనేది గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ టెన్షన్లో ఉండే హారిజాంటల్ కాంపొనెంట్ అనేది వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్కి ఈక్వల్ ఉండి క్యాన్సిల్ అయిపోతాయి. వాట్ హ్యాపన్స్ హియర్ ఈజ్ ఇఫ్ యూ హ్యాంగ్ దిస్, ఇలా హ్యాంగ్ చేసినప్పుడు దెర్ వోంట్ బీ ఎనీ ఫోర్స్ ఫ్రమ్ వాల్ కదా. వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్. ఎందుకు దీని మీద ఎవరైనా ఇట్లా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తేనే ఈ ఫోర్స్ని ఈ వాల్ యాక్చువల్లీ ఈ బాల్ తర్వాత ఇక్కడ ఈ వాల్ ఉంది కాబట్టి ఎవరైనా బాల్ మీద లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఈ ఫోర్స్ ఇటువైపు పాస్ అయ్యి సేమ్ ఇంతే ఫోర్స్ని క్యాన్సిల్ చేయడానికి వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. బట్ ఇలా ఉన్నప్పుడు ఇటువైపు బాల్ మీద స్పియర్ మీద ఎవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయట్లేదు కాబట్టి వాల్ ఫోర్స్ అనేది జీరో. వీ హ్యావ్ డిస్కస్డ్ దట్. సో ఈ హ్యాంగింగ్ కాకుండా ఈ హ్యాంగింగ్ అయితే ఏమవుతుందంటే టెన్షన్ ఇలా ఉంటుంది కదా. సో నువ్వు ఇంకొక సపరేట్ సపోర్ట్ కాకుండా ఈ వాల్ నుండే థ్రెడ్ని తీసుకొచ్చి ఈ స్పియర్ని హ్యాంగ్ చేయాలని చూసినప్పుడు టెన్షన్లో కొంత లెఫ్ట్వర్డ్ ఫోర్స్, కొంత అప్వర్డ్ ఫోర్స్ ఉంటుంది. ఇది గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తుంది. బట్ ఇది ఉంటుంది చూసారా లెఫ్ట్వర్డ్ కాంపొనెంట్తో బాల్ని ఇటు వాల్ వైపు తీసుకొస్తుంది. దెన్ ఈ వాల్ అడ్డొచ్చి
ఇట్స్ ఈ టెన్షన్ హారిజాంటల్ ఎంతనో అంత ఫోర్స్ ఇచ్చేసి క్యాన్సిల్ చేస్తుంది. సో యా, యూ నో దట్ ఐడియా, జస్ట్ ఐ వాంటెడ్ టు సే దట్. సో ఫైన్, సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్. అజ్యూమ్ టెన్షన్ అండ్ normal force due to wall and find out the tension and the normal force from wall. Just try this at home. We'll discuss in our next class. Yeah, that's it, students. We'll discuss some more interesting situations related to the equilibrium in our next class. Thank you.